నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి. 1/2 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండిని ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న గారెల్లాగా వేసుకొని కాల్చుకోవాలి.
అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ గారెలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. అలాగే ఇంకో వాయి కూడా అలాగే కాల్చుకోవాలి. గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.